పావనా, పావనా, పడుకున్నావా? ఏంటమ్మా? రండి, కూర్చో. చెప్పొద్దమ్మా, ఏంటిది? అది ఏమన్నా పెళ్లిలా నువ్వు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినవే? అందరు ఎగతాళి చేసినారడా. మా ఊరోళ్ళందరూ వచ్చి పెళ్లికి మీ కోడలు చీర కట్టుకోలేదు, ఎందుకు డ్రెస్ వేసుకుంది అన్నారు. ఏం ఆన్సర్ చెప్పాలి వాళ్ళకి? చెప్పలేకపోయారా? తనకు జ్వరం వచ్చింది అందుకే శారీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకుందని నేను మీకు ముందే చెప్పినారా అని. అయినా ఇంట్లో ఎవరు ఉండేవా అంటే రెడీ వచ్చిన, నాకు శారీ కట్టుకునేంత ఓపిక కూడా లేకుండే అత్తమ్మ, అందుకే ఈజీగా ఉంటుందని డ్రెస్ వేసుకున్నా. వాళ్ళు ఎవరు ఎగతాళి చేసినని నన్ను అర్థం చేసుకోరేంటి? బయటలో గురించి ఆలోచిస్తున్నారు మొత్తం. ఇప్పటికి కూడా నాకు జ్వరం తగ్గలేదు. ఎవరెత్తమ్మా ఎగతాళి చేసింది? వాళ్ళని ఒకసారి అమ్మాయిని నేను చెప్తా. ఏం ఊరు ఇది? అందరూ ఎగతాళి చేస్తూనే ఉన్నారా ఊరు మొత్తం కూడా? ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడతారు అత్తమ్మా? చూసినావు కదా పెళ్లిలో మా వాళ్ళందరూ ఎంత బాగా రెడీ అయ్యారో చీర కట్టుకుని. మా అమ్మ వాళ్ళు కూడా అంటున్నారు అభినయ్ ఎందుకు చేస్తున్నారని. చేసుకోవాల్సింది మీరు అక్కడే, మీకు నచ్చిన అమ్మాయిని చూసి మీ కోడలు తెచ్చుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకున్నారు? వచ్చినప్పుడు చూసిరు కదా, అప్పుడే చెప్పాల్సింది వద్దని. ఆ ఏడుపేదో అప్పుడే ఏడుస్తుంటే రోజు ఏడవడం వల్ల కాదు, నాకు అంత ఓపిక కూడా లేదు. మీ కొడుకు మీకు నచ్చిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోండి, నేను వెళ్ళిపోతా అత్తమ్మ. నా వల్ల కాదు రోజు ఈ రకంగా టార్చర్ అనుభవించడం. నాకేం విషయం లేకుండే, ఎంత చెప్పి నేను చేస్తుంటే ఎంగేజ్ చేస్తుంటా, లేకుంటే లేదని చేసుకున్నాడు. భయపెట్టిస్తున్నావా పోతా పోతా అని? ఎక్కడికి?